నరేంద్ర మోడీ గారు 2014లో అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ప్రభుత్వ రంగ సంస్థలు ఏవైతే ఉన్నాయో అటు షిప్ యార్డ్ కానీ, డాక్ యార్డ్ కానీ, విమానాశ్రయాలు, మన విశాఖ స్టీల్ ప్లాంట్ లాంటి, బిఎస్ఎన్ఎల్, బిహెచ్పివి, టెలిఫోను, ఇట్లా ప్రభుత్వ రంగంలో ఉన్న సంస్థలు మొత్తాన్ని కూడా బడా పెట్టుబడిదారులకి, ప్రధానంగా అదానీకి, అంబానీకి ఏ విధంగా కట్టబెట్టాలి, వాళ్ళని ప్రపంచంలోనే కోటీశ్వరులుగా ప్రథమ స్థానంలో ఏ విధంగా నిలబెట్టాలి అనేటటువంటి ప్రణాళికలు బీజేపీ గవర్నమెంట్ దగ్గర ఉన్నాయి తప్పితే భారతదేశంలో 100% మందిగా ఉన్నటువంటి పేద మధ్యతరగతిగా ఉన్నటువంటి అసంఘటిత రంగంలో ఉన్నటువంటి కార్మికుల గురించి కానీ, పేదల గురించి కానీ ఏమాత్రం కూడా వాళ్ళ దగ్గర ఎటువంటి విధానాలు లేవు. మనం చూస్తూనే ఉన్నాం. నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ప్రతి సంవత్సరానికి 2-3 దేశాలు తిరిగి వస్తారు. మా భారతదేశం ఎంతో వెలిగిపోతుంది, మాది గొప్ప ప్రజాస్వామ్య దేశం, మేము ఏ విధానాల్ని రూపొందించినా మా భారతదేశంలో మాట్లాడే వాళ్ళు ఎవరు ఉండరని ఎంతో గర్వంగా అటు అమెరికాను, ఫ్రాన్సు, ఇతర దేశాలకు వెళ్ళినప్పుడు బ్రహ్మాండంగా చెప్పొస్తుంటారు. మరి ఈయన అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి వివిధ రాష్ట్రాల్లో, వివిధ ప్రాంతాల్లో ఎన్నికలు ఇచ్చిన సందర్భంలోనే కాశ్మీర్లోనూ లేక శ్రీనగర్లోనూ ఎందుకు ఉగ్రవాదులు దాడులు చేస్తున్నారు? మరి ఈ సందర్భంగా బీహార్ ఎన్నికలు మరి కొద్ది రోజుల్లో రాబోతున్నాయి. ఈ బీహార్ ఎన్నికల సందర్భంలో మనలో అమాయక ప్రజలు ఎందుకు పొట్టన పెట్టుకున్నారు? మరి 2021లో 2022లోనూ ఆర్టికల్ మేము రద్దు చేస్తున్నాము, అది రద్దు చేసిన మరుక్షణం ఉగ్రవాద సంస్థలు మొత్తం కూడా భారతదేశంలో అడుగుపెట్టని ఫీల్ లేదు అని ఎంతో ప్రగల్భాలు పలికినటువంటి వాళ్ళు అమాయక ప్రజల్ని మొన్న ఎన్కౌంటర్ చేసినప్పుడు ఏమని ఈ రద్దయిన చట్టం ఏమైంది? వీళ్ళు చెబుతున్న మాటలేంటి?